హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో ఇంకా భాగం కాని అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం 6,000 వార్షిక నగదు ప్రయోజనాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో తెలిపారు. ఎవరైనా ఇంకా ఈ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద చేరాలని సూచించారు. ప్రస్తుతం చేరే రైతులకు గత వాయిదాలను కూడా అందించే సౌకర్యాన్ని కల్పిస్తామని చౌహాన్ ప్రశ్నోత్తరాల సమయంలో అన్నారు. ఇంకా ఈ పథకంలో చేరని రైతులను గుర్తించి వారిని ఈ పథకంలో చేర్చడంలో కేంద్రంతో సహకరించాలని మంత్రి రాష్ట్రాలను అభ్యర్థించారు. అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ పట్టా పాస్బుక్లు ఉండాలన్నారు. ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు ఈ కేవైసీ చేయించుకోవాలి. కొత్తగా చేరేవారు పీఎం కిసాన్ పోర్టల్లో తమ పేరును నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నిధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 2,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో బదిలీ చేస్తామని ఆయన అన్నారు. పీఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుంచి 100% నిధులతో కూడిన కేంద్ర పథకం. డిసెంబర్ 1, 2018 నుంచి అమల్లో ఉన్న ఈ పథకం కింద భూమి కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు 3 సమాన వాయిదాల్లో 6,000 వార్షిక ఆదాయ మద్దతు అందించబడుతోంది. భూమి లేని రైతులకు ఈ పథకం ప్రయోజనాలను విస్తరించే విషయాన్ని ప్రభుత్వం పరిగణించడం లేదని మంత్రి అన్నారు. రాయచూరు కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు జి. కుమార్ నాయక్ ఈ ప్రశ్న అడుగుతూ కౌలు రైతులు, మహిళా రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ వ్యవసాయ పథకాల కింద ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేయడానికి భూ యాజమాన్యం, భూమి రికార్డులను పరిష్కరించాల్సిన కీలకమైన సమస్యలని ఆయన నొక్కి చెప్పారు. 2011 జనాభా లెక్కల డేటా లెక్కలతో నాయక్ 26.3 కోట్ల మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నారని, వారిలో 14.43 కోట్ల మంది వ్యవసాయ కార్మికులుగా, 11.87 కోట్ల మంది సాగుదారులుగా వర్గీకరించబడ్డారని హైలైట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గత ఫిబ్రవరి 24న 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను విడుదల చేశారు. మొత్తం 3 విడతలుగా 6,000ను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ సంవత్సరం మొదటి విడత విడుదల చేసిన ప్రభుత్వం వచ్చే 3 నెలల తర్వాత రెండో విడత 2,000ను రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. ఈసారి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా 9.8 కోట్ల మంది రైతులకు 22,000 కోట్లను అందించారు. ఈ మొత్తంలో 2.41 కోట్ల మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు 2,000 ఆర్థిక సహాయం అందించబడుతోంది. ఈ విధంగా రైతులకు ఏడాది పొడవునా 3 విడతలుగా మొత్తం 6,000 సహాయం అందించబడుతోంది. 20వ విడత పీఎం కిసాన్ డబ్బులను రైతులకు జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది సంవత్సరం 2వ విడత అవుతుంది. దీని తర్వాత 3వ విడత అక్టోబర్ 2025లో వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మెరుగైన, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ వనరులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం పీఎం కిసాన్ చిన్న, సన్నకారు రైతులు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్